గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు తుమ్మల్ విక్రమ్ గారు, సిఆర్పిఎఫ్ సదరన్ ఐజీ. సిఆర్పిలో పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు మారమోగింది. కారణం కర్రిగుట్లో ఆర్పి. వాళ్ళ ఆదిలో ఉన్న కర్రిగుట్టల్ని పోలీస్ అప్పర్ హ్యాండ్ అవ్వడానికి ఆపరేషన్కి ఎన్ని రోజులు పట్టింది, ఆ ఆపరేషన్కి ఒక జర్నీ ఎలా కొనసాగింది ఒకసారి. గత 4 డికేడ్స్గా నక్సలైట్స్కి అది ఒక లాస్ట్ బ్యాస్టైన్ లాగా, తావలం లాగా వాళ్ళు భావించేవారు. 2025 జనవరికి చాలా మంది నక్సల్ గ్రూప్స్ పైన ఈ కర్రిగుట్టల పైన కాన్సన్ట్రేట్ అయినాయి అనమాట. సార్, కర్రిగుట్టల మీద మీ అప్పర్ హ్యాండ్ ఉన్నా ఇప్పుడు కూంబింగ్ కంటిన్యూ అవుతుంటుంది అంటారా? అంతే కదండి, కంటిన్యూస్ ఎఫర్ట్. మిగతా స్టేట్లో ఉన్న ప్రోటోకాల్ డీజీపీ ఆఫీసర్ కూడా కనిపించదు అంటే కామన్ మ్యాన్ వెళ్తుంటారు వస్తుంటారు. ఇక్కడ మిగతా స్టేట్లో అంటే దానికి ప్రోటోకాల్. కేరళ పోలీస్ యొక్క మోటో ఏంటంటే మృదు భావే దృఢ కృత్యే. సిబిఐకి వెళ్ళక ముందు త్రిశూర్, కర్నూలు డీసీపీ పనిచేస్తారు కదా, అక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మీ మార్కే ఉందండి బాగా మెమరబుల్. రోటరీ వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి ఈచ్ వన్ టీచ్ వన్ అంటే ఉట్టి పోలీస్ ఒక్కటి నేర్పిస్తే సరిపోదు. సిబిఐలో యాంటీ కరప్షన్ గురి చేస్తారు కదా, ఏమైనా మంచి ట్రాప్ కేసు ఉందంటే? అరెస్ట్ ఇస్ నాట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అన్లెస్ స్టేట్ పోలీస్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిబిఐ ఒకటి 4. ఇప్పుడు వస్తున్న ఆస్పిరెంట్స్ ఈ 4 దేనికి వెళ్ళమంటారు? ఐపీఎస్లోకి వస్తే వాళ్ళు తుమ్మల విక్రమ్ గారికి పోలీసింగ్తో పాటు మరో హాబీ ఉంది, బుక్స్ రాస్తుంటారు. బేస్డ్ ఆన్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్, మై ఓన్ రీడింగ్స్, మై లెర్న్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఐపీఎస్ ఆఫీసర్, పేరు తుమ్మల్ విక్రమ్ గారు, సిఆర్పిఎఫ్ సదరన్ ఐజీ. తుమ్మల్ విక్రమ్ గారు కేరళ కేడర్కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్. 1998లో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చి ప్రస్తుతం సిఆర్పిఎఫ్ ఐజీగా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చెందిన తుమ్మల్ విక్రమ్ గారు రకరకాల ప్లేస్లో పనిచేశారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఒక కేవలం ఐపీఎస్ ఆఫీసర్గా కాకుండా సిబిఐ, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అంటే ఎంత ఎక్స్పోజ్ ఉందో అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్లు ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం. విక్రమ్ గారు ఎక్కడ ఏ ప్లేస్లో పనిచేస్తున్నా ప్రస్తుతం మాత్రం సిఆర్పిలో పనిచేస్తున్నప్పుడు ఆయన పేరు మారమోగింది. కారణం కర్రిగుట్లో ఆపరేషన్. నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన కర్రిగుట్లకి పోలీసులు వెళ్ళడానికి భయపడే పరిస్థితులు ఉన్న క్రమంలో సిఆర్పిఎఫ్ దాన్ని ఒక కర్రిగుట్ల ఆపరేషన్గా తీసుకోవడం, అసలు ఆ కర్రిగుట్లకు వెళ్ళలేని పరిస్థితుల్లో పోలీసులు వెళ్ళడమే కాకుండా ఆ కర్రిగుట్లపైకి ఒక రోడ్డు వేయడం, అక్కడ ఒక క్యాంప్ పెట్టడం, ఇంకా వీలైతే అట్టుండట్టు ఛత్తీస్గఢ్ బోర్డర్ దాటడానికి కూడా ప్రయత్నం చేసే విధంగా ఒక రోడ్ నిర్మించారు. దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి, ఆయన రకరకాల ప్లేస్లో పనిచేస్తున్నప్పుడు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో సార్ అంటే తెలుసు. సార్ నమస్తే అండి. ఫస్ట్ మీ కంగ్రాచులేషన్స్ అండి. సిఆర్పిఎఫ్ కర్రిగుట్ల ఆపరేషన్ సక్సెస్ అయినది మీకు, మీ టీంకి అండి. థ్యాంక్ యూ అండి. సాధారణంగా పోలీస్ ఆఫీసర్కి రకరకాల ప్లేస్లు ఉంటాయండి. నేటివ్ ప్లేస్ ఒకటైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. కానీ మీ స్టేట్ పోలీస్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి టాప్ ఏజెన్సీ అయిన సిబిఐ, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ ఇందులో పనిచేయడానికి అంత మల్టీ డైమెన్షన్లో మీకు అంత ఎక్స్పీరియన్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. లా అండ్ ఆర్డర్లో మీ కేరళలో మీకు ఒక పేరు ఉంది. మీరు త్రివేంద్రం డీసీపీగా పనిచేసిన టైంలో ఒక లా అండ్ ఆర్డర్ మేజర్ కాకుండా బ్లోఅప్ కాకుండా కంట్రోల్ చేయడం, అందులో మీరు కూడా విక్టిమ్ అవ్వడం, అది కేరళలో ఇప్పుడు కూడా మర్చిపోలేని పరిస్థితి కనిపిస్తుంటుంది. సరే, మనం నెక్స్ట్ కర్రిగుట్లకు వద్దాం. కర్రిగుట్ల ఆపరేషన్ చేయాలని మీకు ఎప్పటి నుంచి వచ్చింది? చాలామంది రకరకాలు చేస్తారు. ఇంకా కర్రిగుట్టలు అంటే హిడ్మాకి కేరాఫ్ అడ్రస్ మావోయిస్ట్ పార్టీ అది కంప్లీట్గా వాళ్ళ ఆదిలో ఉన్న కర్రిగుట్టల్ని పోలీస్ అప్పర్ హ్యాండ్ అవ్వడానికి ఆపరేషన్కి ఎన్ని రోజులు పట్టింది, ఆ ఆపరేషన్కి ఒక జర్నీ ఎలా కొనసాగింది ఒకసారి చెప్పండి. దీని గురించి నేను వాట్ ఎవర్ ఐ కెన్ నేను రివీల్ చేస్తానండి, ఎందుకంటే ఇది ఇంకా ఆన్ గోయింగ్ ఆపరేషన్స్ కాబట్టి. సో మీకు అందరికీ తెలుసు, కర్రిగుట్టలు అనేది ఈ గత 4 డికేడ్స్గా నక్సలైట్స్కి అది ఒక లాస్ట్ బ్యాస్టైన్ లాగా,
తావలం లాగా వాళ్ళు భావించేవారు. అండ్ వాళ్ళ 80స్లోనే వాళ్ళ లిటరేచర్లో ఉందన్నమాట. దట్ ఇది మనకి ఒక లాస్ట్ హైడింగ్ ప్లేస్ లాగా ఉంటుంది అని. ప్లస్ వాళ్ళ ఇనిషియల్గా 80స్లో వాళ్ళ వెపన్స్ ట్రైనింగ్ అది కూడా అక్కడ వాళ్ళు చేశారనమాట. సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఒక హైడౌట్ లాంటిది. అండ్ ఆ టెరైన్ కూడా చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, బికాజ్ కేవ్స్ ఉంటాయి, అండ్యులేటింగ్ టెరైన్, ఫారెస్ట్. సో చాలా అండ్ విలేజెస్ ఎక్కువ లేవు అక్కడ. సో అన్ఇన్హాబిటెడ్, వాళ్ళకి చాలా కన్వీనియంట్ ఉండేది అనమాట. సో ఈ ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్లో కూడా గత ఒక 2 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ ఆపరేషన్ కగార్ యాంటీ నక్సల్ పుష్ ఏదో వచ్చిందో, దానివల్ల అక్కడ నుంచి ప్రజలు వచ్చేప్పటికి లాస్ట్ జనవరి 2025 జనవరికి ఒక చాలా మంది నక్సల్ గ్రూప్స్ పైన ఈ కరగుట్టల పైన కాన్సన్ట్రేట్ అయినాయి అనమాట. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసింది దట్ కరగుట్టల్ని మనము వీ హ్యావ్ టు ఆపరేట్ దేర్ అని డిసైడ్ అయిన తర్వాత దానికి లీడర్షిప్కి సిఆర్పిఎఫ్ని లీడ్ చేయమని చెప్పింది అనమాట ఫ్రమ్ ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి. సో మా డీజీ గారు శ్రీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ ఐపీఎస్ ఆ పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని మాకు లాస్ట్ ఏప్రిల్లో అక్కడ ఒక పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసామన్నమాట. సో ఆ ఆపరేషన్ ఆల్మోస్ట్ 3 వీక్స్ నడిచింది. దాంట్లో మా అన్ని కోబ్రా హిస్టారిక్లీ లాంగెస్ట్ ఆపరేషన్ అనమాట, కంటిన్యూస్ ఆపరేషన్ ఆఫ్ సిఆర్పిఎఫ్. అండ్ దాంట్లో ఛత్తీస్గఢ్ సైడ్ నుంచి వాళ్ళ డిఆర్జీను టీమ్స్ పాల్గొన్నాయి. సిఆర్పిఎఫ్లోనే స్పెషలైజ్డ్ వింగ్ కోబ్రా అని ఉంటుంది. కోబ్రాలో ఉన్న ఆల్ 10 బెటాలియన్స్ ఫస్ట్ టైం ఆపరేట్ చేసిన ఒక ఆపరేషన్ అనమాట అది. సో అందరు కలిసి ఆపరేట్ చేసి కంటిన్యూస్గా అది 21 days దాన్ని ప్రెషర్ పెట్టి ఆపరేట్ చేసేప్పటికి అక్కడ నక్సల్స్కి తేలిపోయింది అనమాట. ఇంకా సార్, ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెకొట్టలకి దాదాపు 21 రోజులు మీరు కష్టపడితే అది మీకు అప్పర్ హ్యాండ్ వచ్చింది కర్రెకొట్టల మీద. కానీ దానికి రకరకాల ప్రాంతాల్లో వాళ్ళు రాకుండా, పోలీసులు రాకుండా చాలా విషయాలు చేశారు. అసలు ఆ ఆపరేషన్ రివీల్ చేసే ముందు తుమ్మల విక్రమ్ గారు పోలీసు యూనిఫామ్ ఎందుకు వేసుకున్నారు, వేసుకుని ఎక్కడెక్కడ పనిచేశారు, ఒక్కొక్క ఏరియాలో పనిచేసినప్పుడు మీ బెంచ్ మార్క్ ఏంటి ఒకసారి? ఆల్రెడీ 26 years అయిందండి సర్వీస్ మాది. ఓకే. యాక్చువల్గా పోలీస్లో నేను జాయిన్ అవుతాను, పోలీస్ ఐపీఎస్లో సర్వీస్ చేస్తాను నేను అనుకోలేదు. మై టార్గెట్ వాజ్ టు జాయిన్ ది ఐఏఎస్. సో అది లక్ష్యంగా పెట్టుకొని మేము. నేటివ్ ఎక్కడ సార్? అనంతపూర్ నేటివ్ అండి, బట్ బార్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే. నాన్నగారు ఏం చేస్తారండి? ఫాదర్, పేరెంట్స్ ఇద్దరు డాక్టర్స్ అండి. రీసెంట్గా ఫాదర్ డాక్టర్ కడుపున డాక్టర్ పుట్టాలి కదా. అలాగే అవ్వచ్చు, లేకపోతే అది ఎందుకంటే డాక్టర్స్ లైఫ్ చూసాం కాబట్టి దాంట్లో ఉన్న ఆ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అండ్ అప్పుడులో వాళ్ళు పడ్డ కొంచెం డిఫికల్టీస్ అన్ని చూసి, ఇప్పుడు లాంటి కార్పొరేటైజేషన్ లేదు కదా అప్పుడు హాస్పిటల్స్లో. సో దే హ్యాడ్ అ వెరీ లాంగ్ పీరియడ్స్ ఆఫ్ స్టడీ అంతా అనమాట. సో ఇంజనీరింగ్ సెకండ్లీ మన ఆప్టిట్యూడ్ కూడా ఉంటుంది. సో మై ఆప్టిట్యూడ్ వాజ్ మోర్ టువర్డ్స్ ఇంజనీరింగ్. నేను ఇన్ఫ్యాక్ట్ స్టేట్ ఎంసెట్లో వాజ్ సెకండ్ ర్యాంకర్ అనమాట 1983. అండ్ ఆ ఇయర్లోనే 89లో, అండ్ ఆ ఇయర్లోనే వెన్ ఐ టుక్ ది జేఈ 89లో మై ఆల్ ఇండియా ర్యాంక్ వాజ్ 10th rank. సో నాకు ఆప్టిట్యూడ్ మ్యాథ్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఐ వెంట్ టువర్డ్స్ ఇంజనీరింగ్. అచ్చా. సెకండ్ సివిల్స్ రాయాలనుకున్నారు అప్పుడు? ఆ తర్వాత మరి ఇంజనీరింగ్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఆప్షన్ వాజ్ టు, అప్పుడులో చాలామంది మా బ్యాచ్మేట్స్ అందరూ కూడా ఫర్దర్ ఎడ్యుకేషన్కి, ఫర్దర్ కెరియర్ ప్రాస్పెక్ట్స్కి యూఎస్కి వెళ్ళేవారు. ఐఐటి మెడ్రాస్ కంప్యూటర్ సైన్స్ చేసేవారంతా కూడా. బట్ ఐ వాంటెడ్ టు స్టే ఇన్ ద కంట్రీ అండ్ కాంట్రిబ్యూట్. నాకు ఇంత మంచి ఒక ఎడ్యుకేషన్, ఇంత లైఫ్ ఇచ్చిన కంట్రీకి మళ్ళీ ఐ వాంటెడ్ టు రిటర్న్. సో అందుకని ఐ వాంటెడ్ టు స్టే ఇన్ ద కంట్రీ అండ్ వర్క్. సో సివిల్ సర్వీసెస్ వాజ్ అ న్యాచురల్ ఆప్షన్ నాకు. సివిల్ సర్వీస్లో కూడా నాకు ఐఏఎస్ వాజ్ మై టార్గెట్. ఐ వాంటెడ్ టు. సో ఏమైందంటే నాకు 96 ఎగ్జామ్లో, అంటే 97లో ఐపీఎస్ వచ్చింది అప్పుడు. బట్ బికాజ్ ఐ వాంటెడ్ టు రైట్ అగైన్, రిజైన్ చేసి మళ్ళీ రాశాను అనమాట. సో 98లో మళ్ళీ ఐపీఎస్ వచ్చింది, బట్ ర్యాంక్ ఇంప్రూవ్ అయింది.
సో 2 సార్లు ఐపీఎస్ వచ్చింది అండ్ ర్యాంక్, బట్ ఆ ఇయర్ దే అలౌడ్ అస్ టు జాయిన్ ద సర్వీస్ అండ్ దెన్ రైట్ అగైన్ అనమాట. ఓహో. సో మనకి ఎలాగో ఐఏఎస్ ఆబ్జెక్టివ్ కాబట్టి 98లో సర్వీస్ జాయిన్ అయ్యి ఐపీఎస్ మళ్ళీ రాసేపటికి ఐఏఎస్ వచ్చింది 99లో. బట్ అప్పుడు ఆల్రెడీ ఐ వాజ్ అండర్ ట్రైనింగ్ ఇన్ ది అకాడమీ అండ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ వెల్ అనమాట. సో అండ్ ఐ రియలైజ్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది పోలీస్ సర్వీస్, how we can impact people and it's more people centric and choosukoni, and then there were some personal reasons also, so I stayed back in the police. I didn't take up IAS anamata. So that way it's సార్ క్యాడర్ డెవలప్మెంట్లో కేరళ మీకు వచ్చిందా? కేరళ వచ్చింది. ఓకే. భాష రాని ఏరియాలో వెళ్ళిన తర్వాత మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే అక్కడ? భాష రాకపోయినా కూడా ఆ క్యాడర్ చాలా మంచి క్యాడర్ అండి. అంటే ఇట్స్ వెరీ ఓపెన్ టు అవుట్ సైడర్స్ అండ్ if you play by the rule book and if you are very people centric and reasonable in our approach, that cadre treats you well. సో నాకు లక్కీగా బాగా సూట్ అయింది క్యాడర్ అండ్ ఇనిషియల్గా కంటిన్యూస్లీ ఐ వాజ్ ఇన్ లా అండ్ ఆర్డర్ రెస్పాన్సిబిలిటీస్ దేర్. ఇనిషియల్గా 3 సబ్ డివిజన్స్ చేశాను, మళ్ళీ 3 డిస్ట్రిక్ట్స్ చేశాను, బిగ్ డిస్ట్రిక్ట్స్ లైక్ త్రిశూర్, కన్నూరు, కాలికట్, చాలా పెద్ద పెద్ద డిస్ట్రిక్ట్స్ అండ్ వెరీ ప్రాబ్లమాటిక్ డిస్ట్రిక్ట్స్ అనమాట. సో అవన్నీ చేశాను. చేసిన తర్వాత ఈ 3 జిల్లాల్లో మీకు లా అండ్ ఆర్డర్లో పనిచేస్తున్నప్పుడు ఒక ఇష్యూ వచ్చింది. ఆ ఇష్యూలో మీరు కూడా గాయపడ్డారు. ఒకసారి ఆ కేసుని రివీల్ చేయండి. యా, అది యాక్చువల్గా అప్పుడు కాదండి, ఫస్ట్ 3 డిస్ట్రిక్ట్స్ అప్పుడు ప్రాబ్లం లేదు. దెన్ ఆ తర్వాత నేను ఐ వెంట్ టు సిబిఐ ఆన్ డెప్యుటేషన్ ఫర్ ఫ్యూ ఇయర్స్ అండ్ ఐ కేమ్ బ్యాక్. వచ్చిన తర్వాత దెన్ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ డీసీపీ కొచ్చిన్ అండ్ డీసీపీ తర్వాత మళ్ళీ డీసీపీ ట్రివాండ్రం పోస్ట్ అనమాట ఫర్ ఎలక్షన్ డ్యూటీ. ఎలక్షన్ టైంకి, ఆ టైంకి కరెక్ట్గా. సో ఆ టైంకి అందరు కొత్త అనమాట అక్కడ అండ్ ఇట్ వాజ్ అ కోస్టల్ ఏరియా. 2 factions of churches, Christians, they were fighting over some church property and rights అనమాట వాళ్ళకి. అండ్ ఇట్ వాజ్ జస్ట్ 2 days prior to ఈస్టర్. సో వాళ్ళంతా దేవర్ ఆల్ ఇంటాక్సికేటెడ్ అండ్ వెరీ వైలెంట్ అయిపోయారు అనమాట సడన్గా. అయిపోయేప్పటికీ వీ హ్యాడ్ టు గో అండ్ ఫేస్ దెమ్ ఆన్ ది రోడ్ అండ్ దే వాజ్ అ హెవీ స్టోన్ పెల్టింగ్. దాంట్లో ఐ వాజ్ ఇంజర్డ్, నాకు ఐలో, బట్ లక్లీ వీ వర్ ఏబుల్ టు డిస్పోజ్ అండ్ కంట్రోల్ ద క్రౌడ్. బట్ ఆ ఇంజురీ వల్ల ఐ హ్యాడ్ టు ప్రొసీడ్ ఆన్ లీవ్ అనమాట. అవునా? ఓకే. లక్లీ నో మేజర్ డ్యామేజ్, ఐ వాజ్ ఏబుల్ టు రికవర్. కానీ మీరు వెళ్ళకపోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చి ఉండేది అనేది ఇప్పటికీ రికార్డ్స్ చెప్తుంటారు అక్కడ మీ ఆఫీసర్స్. అంటే చాలా మేజర్ ఇష్యూ అది. యా, ఆయన ఒక ఫోర్స్నే కాదు మైండ్ సెట్ వాడారు అని చెప్తున్నారు. ఆ పరిస్థితి ఎట్లుండిందంటే ఎలక్షన్స్ వల్ల మీకు తెలుసు ఒక మోర్ దెన్ 3 years సర్వీస్ ఆ చోట సర్వీస్ చేసిన అందరినీ ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అవును. సో అది ట్రివాండ్రం సిటీ కాబట్టి చాలామంది అక్కడ దే హ్యాడ్ వర్క్ ఫర్ లాంగ్ టైమ్, రైట్ ఫ్రమ్ ది SHO, SI నుంచి ఇన్స్పెక్టర్, ఏసీపీ అందరు కూడా లాంగ్ టర్మ్ అయిన కాబట్టి అందరు మారిపోయారు అనమాట. సో ద ఎంటైర్ టీమ్ వాజ్ న్యూ. నోబడి న్యూ హౌ ద సిచ్యువేషన్ వుడ్ డెవలప్ అండ్ హౌ టు హ్యాండిల్ ఇట్. ఓకే. నేను కొత్తే, బట్ ఐ రియలైజ్ దట్ ఇఫ్ ఐ డోంట్ గో దేర్ నన్ ఆఫ్ దెమ్ విల్ గో దేర్. సో అందుకని నేను పర్సనల్గా వెళ్ళి అక్కడ హ్యాడ్ టు గెట్ ఇన్వాల్వ్ అనమాట. ఆ పరిస్థితి సాధారణంగా ఇటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చినప్పుడు మజిల్ పవర్కి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు కొంతమంది, కానీ మీరు మైండ్ పవర్కి ఇచ్చారు కాబట్టి అది సిచ్యువేషన్ బ్లో కాలేకుండా చూసారన్నది చెప్తాను. అంటే అది ఏమవుతుందంటే మనకి ఇంకోటి సీనియర్ ఆఫీసర్ వచ్చేప్పటికి దే విల్ బి రీజనబుల్ ఇన్ ద యూజ్ ఆఫ్ ఫోర్స్ ఆల్సో. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు పానిక్ అయిపోయి ఒకసారి దే కెన్ గో టు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఓపెనింగ్ ఫైర్ అండ్ ఆల్ దట్. దట్ కెన్ లీడ్ టు అన్వాంటెడ్ కాన్సిక్వెన్సెస్, బికాజ్ మళ్ళీ ఎవరికైనా డెత్ అయ్యేదైతే కనుక అనవసరంగా కాంప్లికేట్ అవుద్ది. సో గ్రాడ్యువల్ యూజ్ ఆఫ్ ఫోర్స్ అనేది ఓన్లీ వన్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ దేర్ ఆ కంట్రోల్ ఉంటుంది అనమాట. సో వీ హ్యాడ్ టు బీ దేర్. అంటే ఫోర్స్ ఉంది కదా అని వాడకూడదు. అంటే వాళ్ళు పానిక్ అయిపోతే ఎక్సెసివ్ ఫోర్స్ వాడే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఇష్యూ కూడా పెద్దది అవుతుంది, పెద్దగా అయిపోతుంది. అంటే డిస్ప్రపోర్షనేట్ తర్వాత ఇంకా. సార్ దానికంటే ముందు మీరు సిబిఐకి వెళ్ళక ముందు త్రిశూర్, కన్నూర్ డీసీపీ పనిచేస్తారు కదా, అక్కడ ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో మీ మార్కే ఉందండి బాగా మెమరబుల్ కేసు ఉన్నాయండి. అక్కడ గురువారకున్న ఎక్కువగా రౌడీజం అది కనిపిస్తుంటుంది. అంటే సో నేను మీకు షార్ట్గా నా డిస్ట్రిక్ట్స్లో నాకు మై మెమరబుల్ ఈవెన్ నేను చెప్తాను, మీకు చెప్తూ వస్తాను.
క్యాలికట్ వాజ్ వెరీ కమ్యూనలీ అండ్ పొలిటికలీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అనమాట. నేను పోయే ముందే జస్ట్ ముందే ఒక కమ్యూనల్ మర్డర్ అయ్యి అండ్ దేవర్ ఆల్మోస్ట్ లైక్ 300 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అనమాట ఆఫ్ రైటింగ్ అండ్ ఇవన్నీ కూడా. సో నన్ను అక్కడ యంగ్ ఎస్పీ ఫస్ట్ పోస్టింగ్ యంగ్ ఎస్పీని అక్కడ వేసింది దాని కొరకు టు కంట్రోల్ దట్. సో ఆ తర్వాత నేను అక్కడ 2 years పనిచేశాను. ఒక్క కమ్యూనల్ మర్డర్ కూడా అవ్వలేదన్నమాట ఆ పీరియడ్లో. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ వాజ్ ఆన్ ద రోడ్. పాత కేసులను అందరినీ ఫాలోఅప్ చేయడము, వాళ్ళని అరెస్టులు చేయడము. లిటరలీ వీ అరెస్టెడ్ మోర్ దెన్ 300-400 పీపుల్ అనమాట ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఆ రోజుల్లో. ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ జాబ్. ఓకే. లక్కీలీ పొలిటికల్ సపోర్ట్ అంతా ఉండింది మాకు అండ్ పోలీస్ లీడర్షిప్ ఆల్సో వాజ్ వెరీ సపోర్టివ్. సో దాంతో ఎంటైర్ 2 years వెంట్ ఆఫ్ వెల్. సో ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ కన్నూర్ వాజ్ షార్ట్ tenure. అక్కడ కూడా ఏమి వితౌట్ ఎనీ మేజర్ ప్రాబ్లమ్స్ అయిపోయింది. త్రిశూర్లో మై మెయిన్ ఛాలెంజ్ బికాస్ ఇట్ ఇస్ నాట్ యాజ్ కమ్యూనల్లీ అండ్ పొలిటికల్లీ డిస్టర్బ్డ్ యాజ్ కన్నూర్, దీస్ ఆర్ నార్థన్ డిస్ట్రిక్ట్స్ అనమాట కేరళలో. త్రిశూర్ వాజ్ మోర్ రిలేటివ్లీ పీస్ఫుల్, కానీ అక్కడ ట్రాఫిక్ వాజ్ అ బిగ్ ఇష్యూ. సో ట్రాఫిక్ని ఎవ్రీ డే సివియర్ యాక్సిడెంట్స్ అయ్యాయి అనమాట బికాస్ హై ట్రాఫిక్ వాల్యూమ్ డెన్సిటీ. సో అక్కడ ఐ స్టార్టెడ్ ఆన్ సంథింగ్ నావల్ దట్ మొబైల్ ట్రాఫిక్ అవేర్నెస్ ఎగ్జిబిషన్స్. ఓకే. సో వ్యాన్స్ని మోడిఫై చేసి ట్రాఫిక్ అవేర్నెస్ పెంచడానికి ఐ మూవ్ దమ్ అరౌండ్ ద డిస్ట్రిక్ట్ అండ్ దాంతో దే వాజ్ వెరీ గుడ్ ఇంపాక్ట్ అనమాట. పబ్లిక్ ట్రాఫిక్ సెన్స్ ఉంది కదండి అక్కడ. ఉంది, కానీ ఎంతైనా కూడా అదే అంటారు, నాలెడ్జ్ ఇస్ సంథింగ్, హ్యాబిట్ ఇస్ సంథింగ్ ఎల్స్. మనకు తెలుసు, మనకు తెలియవచ్చు ఇది కరెక్ట్ అని, కానీ అది మనము ఇంప్లిమెంట్ చేస్తామా ఆ టైంకి వచ్చేప్పటికి ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ హ్యాబిట్. హ్యాబిట్ అవ్వాలంటే ప్రాక్టీస్ అవ్వాలా, రిపీటెడ్ గా మనం వాళ్ళకి చెప్తూ పోవాలా. అంటే మనకి కీప్ టు ద లెఫ్ట్ ఇస్ రూల్ ఆఫ్ ద రోడ్ అనేది ఏళ్ళ తరబడి చేస్తున్నాం కాబట్టి మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అది మేము మా ఫోర్సెస్ లో వి కాల్ ఇట్ మసిల్ మెమరీ. సో లెఫ్ట్ ఆటోమేటిక్ వెళ్ళిపోతాం మనం. వెన్ వి గో టు అమెరికా వేర్ వి హావ్ టు కీప్ టు రైట్, మనకి చాలా కష్టం అవుతుంది అప్పుడు, బికాస్ వీఆర్ ఆల్రెడీ అడ్జస్టెడ్. అట్లా హ్యాబిట్స్ డెవలప్ కావడానికి ఇట్ నీడ్స్ రిపీటెడ్ ఎడ్యుకేషన్ అనమాట. సో జస్ట్ నాలెడ్జ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. త్రిశూర్లో స్టార్ట్ చేశాను. మళ్ళీ అంటే గోయింగ్ ఫార్వర్డ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ డెప్యుటేషన్, మళ్ళీ నేను ఐ వాజ్ పోస్టెడ్ ఇన్ ఎర్నాకుళం, కొచ్చిన్ డిస్ట్రిక్ట్లో ఎస్పీగా ఉన్నాను అనమాట. అక్కడ ఇదే కాన్సెప్ట్ని ఇంకా మ్యాగ్నిఫై చేసి రోటరీ వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి ఈచ్ వన్ టీచ్ వన్ అనే ఒక కమ్యూనిటీ ప్రోగ్రామ్. ఈచ్ వన్ టీచ్ వన్. ఓకే. అంటే ఉట్టి పోలీస్ ఒక్కటి నేర్పిస్తే సరిపోదు, ఎవ్రీబడి షుడ్ ట్రై టు స్ప్రెడ్ ది అవేర్నెస్ అని చెప్పి స్కూల్స్ని అంటే అసోసియేషన్స్, అంటే మన ఈ మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళని అందరినీ, పబ్లిక్ బాడీస్ ఏవైతే అందరిని ఇన్వాల్వ్ చేసి మ్యాసివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనమాట. అప్పుడు అది చాలా ఇట్ గాట్ వెరీ గుడ్ పబ్లిసిటీ దేర్ అండ్ దానివల్ల దే వాజ్ అ సిగ్నిఫికెంట్, ఇట్స్ అ రికార్డెడ్ ఫ్యాక్ట్, డిక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ ఫేటల్ అండ్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ ఫర్ 2 years అనమాట. రెగ్యులర్ డిక్లైన్. దాంతో ఎంతమంది లైఫ్స్ మనం సేవ్ చేస్తాం, ఎంత ప్రాపర్టీ సేవ్ చేస్తాం అనేది దట్ వాజ్ బిగ్ సాటిస్ఫాక్షన్. ఈచ్ వన్ టీచ్ వన్. ఈచ్ వన్ టీచ్ వన్. అది త్రిశూర్లో ఇంకొక ప్రాబ్లం ఉంటుందండి. అవుట్స్కట్స్ లో వచ్చేసరికి హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కొంతమంది డెకాయిట్లు రావడం, అటువంటి ఏమైనా ఐడెంటిఫై చేసి వాళ్ళని కంట్రోల్ చేశారా? యా, త్రిశూర్లో పాల్ కార్డు ఆ ఏరియా వస్తున్నప్పుడు అవి ఉంటాయండి. బట్ అవి మాకు లక్కీలీ కేరళలో ఇట్ ఈస్ నాట్ యాజ్ వైలెంట్ క్రైమ్స్ మిగతా స్టేట్స్ అంతా ఉండవు అనమాట. బికాస్ పోలీసింగ్ ఇస్ జనరలీ వెరీ టైట్. అంటే బెదిరించి తీసుకెళ్ళిపోవడం ఉంటాయి, అవి కొంచెం చిన్న చిన్న ఉంటాయి, అది మేము పట్టేసుకుంటాము. కానీ మీకు నేను చెప్పాల్సిన ఇంకో ఇంపార్టెంట్ కేసు ఏంటంటే విచ్ హ్యాడ్ అ వెరీ సీరియస్ ఇంపాక్ట్ అట్ ద నేషనల్ లెవెల్. ప్రొఫెసర్ జోసెఫ్ ది ఒక హ్యాండ్ చాపింగ్ కేసు అని వింటారు మీరు. కొచ్చిన్లో వెన్ ఐ వాజ్ ఎస్పీ కొచ్చిన్, అప్పుడు పక్క డిస్ట్రిక్ట్లో అంటే ఇడికి డిస్ట్రిక్ట్లో ఒక ప్రొఫెసర్ ఏమో క్రిస్టియన్ ప్రొఫెసర్, హీ హ్యాడ్ సెట్ అ క్వశ్చన్ పేపర్ ఫర్ బీకామ్ పేపర్. దాంట్లో ఏదో కొద్దిగా సమ్ పార్ట్ దట్ ఈస్ సెట్ వాజ్ ఇన్సల్టింగ్ టు ప్రాఫిట్ మహమ్మద్ అని చెప్పి ముస్లిమ్స్ వెరీ అజిటేటెడ్ అనమాట అక్కడ. సో ఇతన్ని దే వన్ డే టార్గెట్ చేస్తూ ఉండేవారు. హీ వాజ్ స్టేయింగ్ ఇన్ కొచ్చిన్ డిస్ట్రిక్ట్ లిమిట్స్, టీచింగ్ ఇన్ ఇడికి లిమిట్స్ అనమాట. సో కొచ్చిన్ లిమిట్ ఉన్నాడు కాబట్టి మాకు వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దట్ థ్రెట్ టు హిమ్. సో ఒకరోజు July 4th, అది చూసుకోండి, July 4th సండే ఆఫ్టర్ మాస్ తర్వాత తిరిగి వస్తుంటే ఆయన మీద అటాక్ చేశారనమాట.
అటాక్ చేసి దే చాప్డ్ హిస్ రైట్ హ్యాండ్ చాప్ చేసేసి అండ్ దే లెఫ్ట్ ద ప్లేస్. హీ వాస్ బ్లీడింగ్ చర్చ్ నుంచి వచ్చేప్పుడు. మేము ఆ రోజు టైం మార్నింగ్ అరౌండ్ 8:30కి వీఆర్ ఆన్ ది ఆన్లైన్ వైర్లెస్లో వీఆర్ టేకింగ్ ద మార్నింగ్ రిపోర్ట్. నేను ఎస్పీగా ఆ స్టేషన్ ఎస్హెచ్ ఎవరైతున్నారో రెస్పాండ్ అవ్వలేదు అనమాట. ఏంటి ఏమైంది అంటే, సార్ అక్కడ ఏదో ప్రాబ్లం వచ్చింది ప్రొఫెసర్ ఇంట్లో అంట అని చెప్పారనమాట. ఎంబడే నేను వేరేగా ఫోన్లో ఆయనతో మాట్లాడి కనుక్కొని ఇట్లా అయింది అంటే, ఉన్న అందరినీ వాళ్ళు ఏ పరిస్థితులు ఉన్నా ఆ పరిస్థితుల్లో బయటికి వెళ్ళి మీరు ఎంబడే వెహికల్స్ చెకింగ్ చేయండి, అక్కడ నుంచి ఒక టీం ఇలా ఆపరేట్ చేసి వెళ్ళిపోతుంది, పట్టుకోవాలని మనం ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పేప్పటికీ అందరూ అనమాట, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, నేను కూడా వేసుకున్న బట్టలతో మార్నింగ్ రోడ్ మీదకి వెళ్ళి చెకింగ్ అండ్ మానిటరింగ్ ద రోడ్స్. వీ కాట్ వన్ వ్యాన్, అవి ఇంటర్సెప్టెడ్ అనమాట వీళ్ళని. అంటే విత్ ఇన్ 24 hours, విత్ ఇన్ 3 hours అండి. విత్ ఇన్ 3 hours వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళకి ఆపరేట్ చేసి ఇంకో చోట్ల మా డిస్ట్రిక్ట్లో ఉన్నప్పుడు పట్టుకున్నాం అనమాట, ఇంకో చోట్ల. ఓకే. సో ఆ కరెక్ట్ ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ టైంలో మనం ఆపరేట్ చేయకపోయి ఉంటే, అలర్ట్ చేసి అందరినీ రోడ్ మీద దింపకపోయి ఉంటే దే వుడ్ హావ్ ఎస్కేప్డ్. సార్ అక్కడ నుండి ఎక్కడికి వచ్చారంటే నెక్స్ట్ మళ్ళీ అగైన్ సిబిఐ? అదైన తర్వాత నేను సిబిఐ తర్వాత ఇది అయింది. సో సిబిఐలో ఐ వాజ్ ఇన్ కొచ్చిన్. సో సిబిఐ వాజ్ ఆల్సో వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, యాంటీ కరప్షన్ బ్యూరో ఫర్ కేరళ అండ్ లక్షద్వీప్ అనమాట. సో ఇట్ గేవ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. బట్ అక్కడ నుంచి ఇంకొక వన్ మోర్ గుడ్ థింగ్ దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ సిబిఐ డెప్యుటేషన్ వాజ్ దట్ సిబిఐలో ఉన్నప్పుడు వీ యూస్ టు సీ దట్ ద సాలరీస్ ఆఫ్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆటోమేటిక్గా బ్యాంక్ నుంచి క్రెడిట్ అయ్యాయి అనమాట వాళ్ళకి. సో ఇదే చాలా మంచి ప్రాక్టీస్. అప్పుడు మాకు చూసి నేను ఎంత సింపుల్గా ఉందని అబ్జర్వ్ చేశాను అనమాట. వెన్ ఐ కేమ్ బ్యాక్ టు కొచ్చిన్, కేరళ పోలీస్ వచ్చేప్పటికి ఐ వాస్ పోస్టెడ్ యాజ్ డీసీపీ కొచ్చిన్. అక్కడ చూస్తే శాలరీ డే అంటే బ్యాంక్ నుంచి మూటలు క్యాష్ తీసుకురావడము. అప్పుడు ఇంకా దిస్ వాస్ 2009 టైం అనమాట, 2008-9 తీసుకొచ్చి పంచడము, ఒక ఎంతమంది మ్యాన్ పవర్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడము, తీసుకోవడం, ఇది ఇట్లా అయ్యేదన్నమాట. సో ఐ వాస్ థింకింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ మంత్ ఎండ్ ఎవ్రీబడి ఈస్ బిజీ ఇన్ ది సేమ్ వర్క్ అనమాట పోలీస్ స్టేషన్లో. ఎందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి నేను ప్రపోజ్ చేసి, అప్పుడు లక్కీగా మా కమిషన్ ఉండేవారు అక్కడ, మనోజ్ అబ్రహం గారు. హీఈస్ నౌ అక్కడ డీజీ విజిలెన్స్ యాంటీ కరప్షన్. ఆయన హీ వాజ్ వెరీ సపోర్టివ్. సో ఐ వాజ్ డీసీపీ. సో ఆ ఐడియా నాకు సిబిఐ ఐడియాలో ప్రపోజ్ చేసి వీ పుష్ ఇట్ ఫార్వర్డ్ అండ్ స్టేట్ లెవెల్లో కూడా దే యాక్సెప్టెడ్ అనమాట, దిస్ ఇస్ గుడ్ ఐడియా, చేయొచ్చు అని. సో ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ ఆన్ పైలట్ బేసిస్ వాజ్ ఇన్ కొచ్చిన్ సిటీ ఆఫ్ దిస్ శాలరీ డిస్పర్సల్ అనమాట. సో అది ఎస్బీఐతో టైప్ చేసి ఆల్ శాలరీస్ త్రూ ఎస్బీఐ, అంటే మన ట్రెజరీ నుంచి ఎస్బీఐ నుంచి అకౌంట్ వెళ్ళిపోయేది అనమాట. దానివల్ల ఒకటే ఆఫ్ కోర్స్ ఈ మ్యాన్ పవర్, ఈ హెడ్ ఏక్, మనీ డిస్ట్రిబ్యూషన్, కాంప్లికేషన్ తగ్గాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్, నాకు ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ పీపుల్ కేమ్ అండ్ టోల్డ్ మీ, కానిస్టేబుల్స్, సార్ దీనివల్ల మా సేవింగ్స్ పెరిగినాయని. ఎందుకంటే చేతిలో డబ్బు వస్తే అది బ్యాంక్ లో పోయి డిపాజిట్ చేయాలంటే అది ఇట్స్ అన్ ఎఫర్ట్. సో ఉన్నది ఎట్లా ఏ విధంగా అడ్జస్ట్ చేస్తాము, ఖర్చు పెడతామని ఉంటుంది. బ్యాంక్ లో డైరెక్ట్ పడి మనం విత్డ్రా చేయాలంటే విత్డ్రా లేదని ఎఫర్ట్. సో మనకు కావాల్సింది తీసుకుంటాము, మీద బ్యాంక్ లో ఉంటుంది. సో చాలా మందికి సేవింగ్స్ పెరిగాయి అనమాట. సో దిస్ వాజ్ వెరీ గుడ్ ఫైండింగ్ అండ్ పీపుల్ వెరీ హ్యాపీ. ఎక్కడున్నా కూడా వాళ్ళంటే మాకు ఒక డిస్ట్రిక్ట్ పోలీస్లో జాయిన్ అయిన అతను, ఆయన హీ కెన్ బీ ఇన్ శబరిమల డ్యూటీ ఉండొచ్చు, లేకపోతే ట్రివాండ్రంలో లా అండ్ ఆర్డర్ ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, బట్ టైంకి క్రెడిట్ అయిపోయింది మనీ. సో అప్పట్లో అది చాలా పెద్ద డెవలప్మెంట్ అనమాట, అచీవ్మెంట్ డెవలప్మెంట్ ఇన్ ద వాళ్ళ వెల్ఫేర్లో. సార్ సిబిఐలో యాంటీ కరప్షన్ బ్యూరో చేస్తారు కదా, ఏమైనా మంచి ట్రాప్ కేసు ఉందంటే అక్కడ? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. బట్ ఆఫ్ కోర్స్ వీ కెనాట్ డిస్కస్ ఇండివిజువల్ కేసెస్ బికాస్ దేర్ ఆర్ అగేన్స్ట్ ఇండివిజువల్స్ కదా వాళ్ళ. కానీ సిబిఐలో డిఏ కేసుల్లో అరెస్ట్ మానిటరీ కాదంటారు, వాస్తవానండి? అంటే అరెస్ట్ ఇప్పుడు రీసెంట్ కూడా చాలా వచ్చాయి జడ్జ్మెంట్స్. అరెస్ట్ ఈస్ నాట్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అన్లెస్ ఇట్ ఈస్ వారంటెడ్ ఫర్ సర్టన్ రీజన్స్ అని వచ్చాయి అనమాట. సో అందుకనే ఇంపార్టెన్స్ షుడ్ బి ఆన్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద కేస్. అండ్ డిఏ ఎట్లాంటిదంటే ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ప్రూవింగ్ అండ్ డిస్ప్రూవింగ్ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఈస్ ఇమీడియట్లీ మనం ఏదో ట్రాప్ అయితే ఎంబడే మన కన్న ముందు తెలిసిపోతుంది, సో ఇమ్మీడియట్లీ అరెస్ట్. ఇది అట్లా కాదనమాట, ఇట్స్ నాట్ క్లియర్ బ్లాక్ అండ్ వైట్ కాదు ఇది. సో అందుకనే దేర్ ఇస్ నో హరీ, అట్లా వీ డోంట్ రష్ అనమాట. సార్ సిబిఐ తర్వాత ఎక్కడికి వచ్చారు మళ్ళీ? సిబిఐ తర్వాత మళ్ళీ ఇది ఈ స్టింట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఆన్ ప్రమోషన్ డిఐజీ అయినప్పుడు
ఐ వాంటెడ్ కొంచెం చేంజ్ ఫ్రమ్ ది పోలీసింగ్ అన్నమాట కంటిన్యూస్గా. సో దెన్ ఐ వాజ్ ఇన్ అక్కడ కేరళ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఉంటుంది అనమాట. అది ఇట్స్ అండర్ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్. దానికి ఎండిగా వెళ్ళానమాట, కొచ్చిన్లో ఉంటుంది అది. అక్కడ కూడా ఐ ఫౌండ్ దట్ కేరళ కోఆపరేటివ్ మెషినరీ ఇస్ క్వైట్ వెల్ యాక్టివ్ అనమాట, బాగానే పనిచేస్తుంటుంది. బట్ దిస్ ఆర్గనైజేషన్ వాజ్ నాట్ డూయింగ్ వెల్. బట్ నాకు అంతకుముందు కొంచెం ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా పెట్టుకొని, మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఉన్నదంతా పెట్టుకొని, ఐ టర్న్ అరౌండ్ దట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇట్ వాజ్ లాస్ మేకింగ్. దాన్ని ప్రాఫిట్ మేకింగ్ చేసి దాన్ని ఉన్న అసెట్స్ అన్నీ కూడా ఐ కన్వర్టెడ్ దమ్ ఇన్ టు రెవెన్యూ యీల్డింగ్ అసెట్స్ చేసి. సో దట్ వాజ్ అ గుడ్ చేంజ్ ఫ్రమ్ ది పోలీసింగ్ అనమాట. ఎండి ఆఫ్ కేరళ మార్కెట్ ఫెడ్ అంటారు దాన్ని. తర్వాత డిఐజీతో ఆ తర్వాత మళ్ళీ దెన్ డిఐజీగా అయిన తర్వాత దెన్ ఐ కేమ్ ఆన్ డెప్యుటేషన్ టు సిఐఎస్ఎఫ్లో లక్కీగా మనకి సిఐఎస్ఎఫ్ వెళ్ళే ముందు మీరు డీసీపీ నుండి చేశారు రెస్పెక్ట్ డిఐజీ వరకు. అక్కడ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ ఉంటుందండి కేరళ పోలీసింగ్లో? ఎక్కడైనా ఏ పోస్టుల్లో మీకు వచ్చి నా వాడు విడిచిపెట్టండి లేదా పలానా కేసు పెట్టండి అని ప్రజలు ఇచ్చారా? పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఇట్స్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్ అండి, బికాస్ దే ఆర్ రిప్రజెంటింగ్ పబ్లిక్ అండ్ దే హ్యావ్ దేర్ ఓన్. సో దే ఆర్, when people come to them with problems, they will obviously come to us and they'll try to get the correct picture. So but Kerala ఏంటంటే లక్కీగా we should respect the politicians also there. They are very reasonable. మనం వాళ్ళకి తిరిగి చెప్తే ఇలా ఇలాంటి పరిస్థితి, సో దిస్ ఇస్ నాట్ కేస్ వేర్ we can yield or we can give them a favor అంటే వాళ్ళు వింటారు అనమాట. సో అన్రీజనబుల్ ప్రైస్ ఎక్కడ నాకు ఐ డోంట్ ఫీల్. ఓకే, కానీ పబ్లిక్ కూడా అంటే కామన్ మ్యాన్ కూడా డీజీపీని కలవాలంటే కలవచ్చట కదా? యా, అది ఇంకోటి. ఇట్స్ వెరీ డెమోక్రటిక్ సొసైటీ ఏంటంటే ఎవ్రీబడి ఈజ్ ఫ్రీ టు ఎయిర్ దేర్ వ్యూస్. రకరకాల మీడియా ఛానల్స్ ఉంటాయి విత్ ఆల్ ఒపీనియన్స్. పీపుల్ కెన్ మీట్ ది అప్ టు ద సీఎం వరకు కూడా యాక్సెస్ ఉంటుంది, మినిస్టర్స్ని అందరూ కూడా. దే ఆర్ ఆల్ సపోజ్ టు బి వెరీ డెమోక్రటిక్ అనమాట. సో సేమ్ థింగ్ ఈవెన్ పోలీస్లో కూడా వీ ఫాలో ద సేమ్ థింగ్. సార్ అక్కడ నేను చూసా మిగతా స్టేట్లో ఉన్న ప్రోటోకాల్ డీజీపీ ఆఫీసర్ కూడా కనిపించదు అంటే కామన్ మ్యాన్ వెళ్తుంటారు వస్తుంటారు. ఇక్కడ మిగతా స్టేట్లో అంటే దానికి ఒక ప్రోటోకాల్, దానికి ఒక సిస్టమ్ అని ఉంటాయి. ఎందుకంటే అంత లిబరల్గా ఉంటుంది అక్కడ? లిబరల్ అంటే ఇట్స్ ఓపెన్నెస్ అండి. కేరళ పోలీస్ యొక్క మోటో ఏంటంటే మృదు భావే దృఢ కృత్యే. ఏదండి రిపీట్ చేయండి. మృదు భావే దృఢ కృత్యే అంటే భావం మృదంగా ఉంటుంది, అంటే సాఫ్ట్గా ఉంటుంది. దృఢ కృత్యే యాక్షన్స్ ఫర్మ్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనము ఈ భావం ఏదో టఫ్ చేసుకుని యాక్షన్స్ వీక్ చేసే ప్రయోజనం లేదు. సో మీ అంతా వింటాం, మీరు వస్తే మీరు చెప్పేదంతా వింటాము, చేస్తాము. చేసేది మాత్రం ఫర్మ్గా లీగల్ ఉంటుంది అన్నమాట. అది మృదు భావే దృఢ కృత్య అంటే చెప్పేది కూల్గా వింటారు, చేసే యాక్షన్ మాత్రం ఫర్మ్ ఉంటుంది. అది వాళ్ళ మోటో. కానీ రూల్ ఆఫ్ లా 100% అంటారు, వాస్తవం అంటే టు గ్రేట్ ఎక్స్టెంట్ అండి. బికాజ్ అక్కడ వీ ఎంకరేజ్ పీపుల్ టు కమ్ టు ద పోలీస్ స్టేషన్ టు రిజిస్టర్ కేసెస్. వీ ఆల్సో టేకప్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ మానిటరింగ్ బాగుంటుంది. అండ్ ఎక్కడైతే సీనియర్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ ఉన్నో మేము ఇన్వాల్వ్ అయ్యి వీ ఇంటర్ఫియర్ అండ్ ensure that justice is done and everybody is open, available, accessible. So freedom ఉంటుందన్నమాట. కన్వర్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది అంట కేరళ స్టేట్. యా, కన్వర్షన్ రేట్ కూడా జనరల్గా బికాజ్ నేను అన్నట్టు అవేర్నెస్ ఎక్కువ ఉంటుంది అండ్ సపోర్ట్ ఆఫ్ ద పబ్లిక్ ఆల్సో ఇస్ దేర్. ఇప్పుడు కేసులకి మామూలుగా ఏమవుతుందంటే కేసు చేసిన తర్వాత దెన్ ఐదర్ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడన్నా ఫాల్ట్స్ అవ్వచ్చు, లేకపోతే ప్రాసిక్యూషన్ టైంలో అన్నా మనకి అది రాకపోవచ్చు, అంటే రిజల్ట్ రాకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే పబ్లిక్ వాళ్ళకు స్టాండ్ తీసుకుంటే దే స్టే విత్ ద పోలీస్. అంటే వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తే దే గో అండ్ అగైన్ అదే కూడా అష్టాలు అవ్వడానికి ఇష్టపడ్డాడు కదా, కంటిన్యూస్ వాళ్ళకి కన్విక్షన్ రావాలనే కోరుకుంటారట కదా. అంటే వాళ్ళకి సో దే హ్యావ్ ఫర్మ్నెస్ అనమాట ఇన్ దర్ స్టాండ్. సో అది పని ఉంటుంది అట్లా. అవునా సార్? సార్ కేరళలో పోలీసింగ్ అని మాట్లాడాం కదా, సినిమా వెర్షన్ తీసుకుంటే మలయాళ సినిమాలు కేరళ పోలీసింగ్ ఏదో చూపించి బాగా డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. కానీ మలయాళ సినిమాలో ఉన్న పోలీసింగ్కి రియల్ పోలీసింగ్ చాలా డిఫరెన్స్ కనిపిస్తుంటుంది. ఏ విధంగా? మలయాళ సినిమాలో పోలీసింగ్ అనేది బాగా హార్ష్గా ఉండి ఇవన్నీ ఏదో రకరకాలు చూపిస్తారు. అండ్ ప్రతి సినిమాలో హీరో చూపిస్తారు, పోలీసుని హీరో చేస్తారు.
కానీ రియల్ పోలీసులను చూస్తే మీరు ఇంట్లో మృత స్వభావంగా కనిపిస్తుంటది. అన్ని రకాలు ఉంటారండి పోలీస్ అంటే. ఇట్స్ లైక్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ సొసైటీ కదా. సొసైటీలో అన్ని రకాల మనుషులు పోలీస్ సినిమాలో చూసిన పోలీసింగ్ డిఫరెంట్ కనిపిస్తుంది మలయాళం సినిమాలో, కానీ నేను రియల్ పోలీసింగ్ చూసా అక్కడ. అలా చాలా సాఫ్ట్గా మాట్లాడతారు, అంత బాగానే ఉంటుందండి. లేదు మీకట్లా మీకు ఆ లిమిటెడ్ ఇంటరాక్షన్ మీకు అట్లా అనిపించుంటుంది. వేర్ వీ హ్యావ్ టు బి టఫ్, వీఆర్ టఫ్ అండి, వీ హ్యావ్ టు బి టఫ్. అదర్వైజ్ మనకి అక్కడ క్రిమినల్స్ కంట్రోల్ చేయాలంటే, గూండాయిజం అంతా కంట్రోల్ చేయాలంటే వీ హ్యావ్ టు బి టఫ్. వి టేక్ వెరీ టఫ్ స్టాండ్స్. సార్ నెక్స్ట్ డిఐజీ సిఎస్ఎఫ్కి వచ్చాను. సిఎస్ఎఫ్లో లక్కీలో ఇక్కడ నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ ఉందన్నమాట, నిసా హకీంపేట్లో. సో అక్కడ దే ఆఫర్డ్ మీ పోస్టింగ్. ఇట్ వర్క్ టు మై అడ్వాంటేజ్ బికాస్ ఒకటేమో హైదరాబాద్లో ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ కాబట్టి ఐ కుడ్ బీ హియర్. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత అంతవరకు నేను ట్రైనింగ్ ఎప్పుడు చేయలేదు, దట్స్ ట్రైనింగ్ రోల్. అక్కడ వచ్చిన తర్వాత ఐ డెవలప్డ్ ప్యాషన్ ఫర్ ట్రైనింగ్ అనమాట. సో ఎంత అంటే ఇట్ వాజ్ లైక్ సింబయోటిక్ ప్రాసెస్ లాగా. అంటే ఐ డెవలప్డ్ లైకింగ్ ఫర్ ట్రైనింగ్ అండ్ అక్కడ కూడా రిజల్ట్స్ కమింగ్ ఇన్ నైస్ వే. అక్కడ నేను ఉన్నప్పుడు నిసాకి దే గాట్ రకరకాల అవార్డ్స్ వచ్చాయన్నమాట. డిఓపిటి అవార్డు వచ్చింది, ఎంహెచ్ఏ అవార్డు వచ్చింది ఫర్ బెస్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా. సో లాట్ ఆఫ్ కంటిన్యూస్ డెవలప్మెంట్ వాజ్ దేర్. సో ఐ గాట్ టు స్పెండ్ అ గుడ్ టెన్యూర్ ఇన్ దే. సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్, దాని రోల్ ఏముంటుందండి? కేవలం ఎయిర్పోర్ట్స్ కంపెనీలనా లేదా ఇంకా వేరే కనిపిస్తుంది? అంటే ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ఒకప్పుడు స్టార్టింగ్ అప్పుడు ఇండస్ట్రియల్స్ వాజ్ మెయిన్, దెన్ ఎయిర్పోర్ట్స్ కూడా దే టుక్ ఓవర్. అండ్ నౌ దే పర్ఫార్మ్ వెరైటీ అనమాట. విఐపి సెక్యూరిటీ కూడా చేస్తారు. ఈ చెప్పినట్టు ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఈజ్ మేజర్ కాంపోనెంట్. ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ ఉంటాయి మనకి, ఇప్పుడు ఈసీఐఎల్, బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, వీటన్నిటి కూడా సెక్యూర్ చేస్తాయి. సో బేసికలీ ఇన్స్టలేషన్స్ సెక్యూరిటీ ఒక సెక్యూరిటీ అనమాట, అంటే స్టాటిక్ సెక్యూరిటీ. ఓకే, అంటే ఒక ఇన్స్టలేషన్ ఉంటే మనకి ఆఫ్ ఇంపార్టెన్స్, దాన్ని మొత్తం సెక్యూర్ చేస్తారు. సో దాంట్లో వాళ్ళు దే ఆర్ ఎక్స్పర్ట్స్. మేము ఎయిర్పోర్ట్లో చూస్తాం మనము, దే ఆర్ ఆల్సో హౌ యూ హ్యావ్ టు టాక్ట్ఫుల్లీ డీల్ విత్ ద పబ్లిక్. వాళ్ళని ఫెసిలిటేట్ చేస్తూనే వీళ్ళకు ఉన్న ఆబ్జెక్టివ్స్ అని అచీవ్ చేయాలా. అంటే ఇప్పుడు స్క్రీనింగ్లో ఏవేవి పట్టుకోవాలనో అవి కరెక్ట్గా పట్టుకోవాలా. అట్ ద సేమ్ టైం క్యూ డిలే అవ్వకూడదు, పబ్లిక్తో కన్ఫ్రంటేషన్ రాకూడదు. ఇట్స్ వెరీ టిక్కీ రోల్, కానీ వాళ్ళు బాగా చేస్తారన్నమాట. కానీ అక్కడ వాళ్ళ పబ్లిక్ అంటే పాసెంజర్స్ బాగా ఇరిటేషన్ చేస్తుంటారు, అయినా చాలా కూల్గా మాట్లాడుతుంటారు. అదే ఎస్పెషల్లీ ట్రైన్ ఫర్ దట్. సో అందుకని మేము అకాడమీలో అంతా ఉన్నప్పుడు వీ యూస్ టు గివ్ దెమ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఆన్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే హార్డ్ స్కిల్స్ అంటే ఇప్పుడు మాకు పోలీస్ ట్రైనింగ్లో మామూలుగా ఆల్ దిస్ పోలీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. హౌ టు బీ టఫ్, హౌ టు డీల్ విత్ పర్సన్, అన్నీ ఉంటాయి అనమాట. సాఫ్ట్ స్కిల్స్ ఇస్ హౌ టు గెట్ ది ఆబ్జెక్టివ్ వితౌట్ గెటింగ్ ఐదర్ ఇరిటేటెడ్ బై దట్ పర్సన్స్ రెస్పాన్స్, ఆర్ మన కూల్ మెయింటైన్ చేస్తూ మన ఆబ్జెక్టివ్ అచీవ్ చేయాలన్నమాట. సో దానికి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తాం వీళ్ళకి. somebody comes as a security check counterలో, biggest problem is that frisking area, security check దగ్గర. అప్పుడు వచ్చినప్పుడు కొంతమంది దిల్ మిస్బిహేవ్, కొంతమంది కోఆపరేట్ చేయరు, కొంతమంది అంటే దిల్ రైజ్ సమ్ ఇది మా సరిగ్గా హ్యాండిల్ టచ్ ఇచ్చేట్లా అని. సో అన్నిటికీ కూడా హౌ టు రెస్పాండ్, ప్రాబ్లం ఉంటే హౌ టు ఎస్కలేట్, బ్యాగ్లో ఏదైనా మనకి సస్పిషియస్ అనిపిస్తుంది ఎట్లా చేయాలా, అంత డీటెయిల్ ట్రైనింగ్ ఇస్తారు అన్నమాట వాళ్ళకి. సో దే ఆర్ ద బెస్ట్ ఇన్ దట్ ఆస్పెక్ట్. అంటే మెయిన్ వాళ్ళు ఎక్కడ కూడా బర్స్ట్ కాకుండా చేస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళని ప్యాసింజర్ ఎంత ప్రోక్ చేసినా వీళ్ళు కూల్గా ఉండాలా అట్లా అనమాట. సో అలాగే ఈవెన్ ద పనిష్మెంట్స్ ఆల్సో వెరీ స్ట్రిక్ట్. కొంచెం ఏదైనా నెగటివ్ బిహేవియర్ మాకు దృష్టిలోకి వస్తే ఎంబడే కానీ చాలా టిపికల్ జాబ్ కదా సార్ అది. ప్రతి ప్యాసింజర్ కూడా వాళ్ళకి ఇరిటేట్ చేయడంగా చూస్తుంటాడు కదా. 5 hours బాగానే ఉంటాడు, కానీ తర్వాత వచ్చేసరికి అందుకని వి కీప్ చేంజింగ్ ద డ్యూటీస్ వెరీ ఫ్రీక్వెంట్లీ అనమాట. అంటే ఎవ్రీ 2 hours మారుస్తారు. ఇట్స్ నాట్ ఓన్లీ మెంటలీ అండ్ ఎమోషనలీ టైరింగ్, ఇట్స్ ఆల్సో ఫిజికలీ టైరింగ్. బికాస్ ఫ్రిస్కింగ్ చేయాలంటే పైనుంచి కింద వరకు చేసి ఫ్రిస్ చేయాలి కదా. సో ఫిజికల్ కూడా కంటిన్యూస్గా చేయలేరని ఫ్రీక్వెంట్గా వి కీప్ రొటేటింగ్ దెమ్ అనమాట. సార్ సిఎస్ఎఫ్ తర్వాత నెక్స్ట్, సో సిఎస్ఎఫ్ అకాడమీలో కూడా దేర్ వాజ్ సమ్ గుడ్ థింగ్స్ అంటే విచ్ స్టార్టెడ్ విత్ అదర్స్ ఆల్సో. ఇది అక్కడ పక్కనే మాకు నల్సార్ ఉంటుంది, నల్సార్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ లా. సో వాళ్ళతో కొలాబరేట్ చేసి, సో ఈ మా నిసా అకాడమీలో ఎవరైతే ట్రైనింగ్ చేసి పాస్ అవుట్ అవుతారో వాళ్ళందరికీ కూడా నల్సార్ సర్టిఫికేట్, నల్సార్ ద్వారా డిప్లొమా వచ్చేలా చేశాను అనమాట. సో వాళ్ళకి నౌ దే కెన్ క్లెయిమ్ దట్ దే ఆర్ గ్రాడ్యుయేట్స్ ఆఫ్ దే ఆర్ స్టూడెంట్స్ ఆఫ్ నల్సార్ అని కూడా
చెప్పుకోవచ్చు. దానికి వాల్యూ బాగుంటుంది అనమాట. సో అది అంటే వీళ్ళకి ఏం ఉపయోగపడుతుంది అండి స్టూడెంట్స్కి? అంటే వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు సార్ అందరూ లా గురించి చెప్తారు. మనకి ఇప్పుడు అందరికి మాకు 1 year 2 years అకాడమీ ట్రైనింగ్ ఉంటుంది, బట్ అది రికార్డులు ఎక్కడ ఉండదు అనమాట మనకి. ఇప్పుడు నేను 2 years చేసినట్టు అకాడమిక్ క్వాలిఫికేషన్ ఎక్కడ రాసుకోలేను. వాళ్ళైతే ఇప్పుడు 1 year అక్కడ వాళ్ళ ట్రైనింగ్ నిసాలో చేసిన తర్వాత వాళ్ళకి హైయర్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ లా అండ్ మేనేజ్మెంట్ వస్తుంది అనమాట. అది వాళ్ళు క్వాలిఫికేషన్ రాసుకోవచ్చు. సో వాళ్ళకి ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఆల్వేస్ వాళ్ళ రెజ్యూమేలో నల్సర్ ఇస్తుంది అంటే నల్సర్ ఇస్తుంది. ఆ ట్రైనింగ్లో 1 year ట్రైనింగ్ ఏం చేస్తున్నారు? సబ్జెక్ట్ 1 year ట్రైనింగ్లో మా సబ్జెక్ట్స్ని వాళ్ళు కూడా వచ్చి కొలాబరేషన్ అనమాట. వాళ్ళు వచ్చి క్లాసెస్ తీసుకుంటారు, మాడ్యూల్స్ మా వాళ్ళు అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. సో ఇట్ వాజ్ అ వెరీ ఇండోర్ అవుట్డోర్ అండి? ఇండోర్ పార్ట్ ఎక్కువ. ఓకే. అవుట్డోర్ మేము చేసేవాళ్ళము, ఇండోర్ వాళ్ళు దే షుడ్ కాంట్రిబ్యూట్ అండ్ హెల్ప్ అనమాట. సో మీరు తీసుకొచ్చారు ఆ ఇనిషియేటివ్ మంది అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్ ఇక్కడ మన ఏపీ పోలీస్ అకాడమీలో కూడా వాళ్ళు దే ట్రై టు రెప్లికేట్ ద సేమ్ థింగ్, కొలాబరేషన్స్. సిఎస్ఎఫ్ నెక్స్ట్ అండి? సిఎస్ఎఫ్ తర్వాత మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు స్టేట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు కోవిడ్ టైం అనమాట. సో ఐ టుక్ కేర్ ఆఫ్. సార్ మీరు సిఎస్ఎఫ్లో ఉన్నప్పుడు కోవిడ్ టైంలో ఉన్నారా? జస్ట్ లాస్ట్ వచ్చింది అనమాట. అంటే వీళ్ళు కూడా ఎయిర్పోర్ట్లో ఫ్రెక్సింగ్ అప్పుడు ఏం ప్రాబ్లం రాలేదు? అంటే నేను సిఎస్ఎఫ్ నుంచి వెళ్ళిపోయేప్పుడు కోవిడ్ వచ్చింది అనమాట. అప్పుడు వెళ్ళాలి ఐజీగా వెళ్ళినప్పుడు అక్కడ నేను ఫస్ట్ టైం అకాడమీలో కొన్నాళ్ళు చేసి దెన్ సెక్యూరిటీ ఐజీ సెక్యూరిటీ ఉండే అనమాట. సో అప్పుడు కోవిడ్ టైంలో పెద్ద మనకి అంటే ఈ ఇది లేదు కాబట్టి ఐ వాంటెడ్ టు టేక్ అన్ అకాడమిక్ బ్రేక్. సో 2 years స్టడీ లీవ్ తీసుకొని ఇక్కడ మన అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఉంది ఆస్కి బంజారాహిల్స్లో, అక్కడ పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్, అప్పుడు వాళ్ళ 2nd year అనమాట. పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ అది చేశాను అనమాట. బికాస్ నాకు ఏదో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి. సో దట్ ఐ లైక్ దిస్. సో దాంట్లో కూడా ఐ లైక్ లాట్ ఆఫ్ థింగ్స్ అబౌట్ డేటా అనలిటిక్స్, ఏఐ అంతా కూడా అప్లికేషన్స్ గురించి. ఇట్ వాస్ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ. సో అది 2 years చేశాను అనమాట. చేసి ఐ వెంట్ బ్యాక్. తిరిగి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ఐజీ నార్త్ జోన్, కేరళకి లా అండ్ ఆర్డర్ అనమాట ఐజీగా. సో అది ఏ డిస్ట్రిక్ట్స్ వచ్చాయండి మీకు నార్త్ అంటే? అది క్యాలికట్ హెడ్ క్వార్టర్, బట్ రైట్ ఫ్రమ్ కాసర్గోడ్ నుంచి తీసుకొని కాసర్గోడ్, కన్నూరు, క్యాలికట్, వయనాడ్, మలప్పురం, పాలకాడ్, త్రిశూర్ వరకు మొత్తం అనమాట 10 to 6 వచ్చింది నాకు. 10 జిల్లాలో మీకు ట్రబుల్ ఉన్న జిల్లా ఏది వచ్చింది? ఛాలెంజ్ ఉంది? లక్కీగా ఆ టైంలో పెద్ద ట్రబుల్స్ ఏం లేవండి. థింగ్స్ ఆర్ ఆల్ అంటే వీ హ్యాడ్ అ గుడ్ టీమ్ ఆఫ్ ఆఫీసర్స్. అండ్ బట్ ఎప్పుడే కానీ మనకు ఈ నార్దర్న్ బార్డర్ డిస్ట్రిక్ట్ కాసర్గోడ్ వాజ్ వెరీ డైసీ అనమాట. ఎందుకంటే అక్రాస్ ద బార్డర్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అయ్యి వాళ్ళు వచ్చి ఇక్కడ దాక్కోవడము. అప్పుడు ఇన్ఫ్యాక్ట్ మ్యాంగ్లూర్ వాజ్ ఆన్ ద బాయిల్, బికాస్ మ్యాంగ్లూర్లో చాలా కమ్యూనల్ మర్డర్స్ అయ్యాయి అనమాట. అండ్ మ్యాంగ్లూర్ అంటే బార్డరింగ్ కాసర్గోడ్. సో వీవర్ ఆన్ ద అలర్ట్, మా దగ్గర కాకూడదు, బికాస్ ఇక్కడ దాని సిచ్యువేషన్ ఇక్కడ డెవలప్ అయితే ఇక్కడ చాలా ఫ్లేర్ అప్ అనమాట. వెరీ సెన్సిటివ్ డిస్ట్రిక్ట్ అది కాసర్గోడ్. సో వీఆర్ హోల్డింగ్ వెరీ టైట్. అదే ప్రాబ్లం ఇక్కడ పాలకాడ్ కూడా ఉంటుంది కదా. పాలకాడ్లో చేసి కోయంబత్తూర్ వెళ్తుంటాడు, కోయంబత్తూర్ వచ్చి పాలకాడ్లో షెల్టర్ తీసుకుంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైం అప్పుడే ఈ 2-3 కమ్యూనల్ మర్డర్స్, అంటే నేను రాకముందు అక్కడ పాలకాడ్లో ఒకటి అయింది అనమాట, ఆలపిలో ఒకటి అయింది. సో దాంట్లో కూడా పిఎఫ్ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. అంటే అప్పుడు ఎన్డీఎఫ్ నేను చేసింది, తర్వాత పిఎఫ్ఐ వాజ్ ఇన్వాల్వ్డ్. సో ఇవన్నీ చూసుకొని హిస్టరీ అంతా వాళ్ళు తీసుకొని అల్టిమేట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ పిఎఫ్ఐ. ఆ బ్యాన్ అప్పుడు నేను ఐ వాజ్ ఇన్ క్యాలికట్ అండ్ వాళ్ళ హెడ్ క్వార్టర్ ఇస్ ఇన్ మలప్పురం అనమాట, పిఎఫ్ఐ వాళ్ళది. సో వీ సా దట్ అంటే హౌ టు క్లోజ్ డౌన్ దిస్ ఇన్స్టిట్యూషన్స్, హౌ టు టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దెమ్, ఆల్ దట్ వీఆర్ ఇంప్లిమెంటింగ్. అక్కడ నుండి సెంట్రల్ గవర్నమెంట్ వాజ్ క్లోజ్లీ మానిటరింగ్. నార్త్ ఐజీ తర్వాత మళ్ళీ అగైన్ సిఆర్పిఎఫ్, దెన్ అగైన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ సిఆర్పిఎఫ్ వచ్చాను అనమాట. సిఆర్పిఎఫ్ సదరన్ జోన్. సిఆర్పిఎఫ్లో ఫస్ట్ నేను యాక్చువల్లీ జాయిన్ అయిన అప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఐజీ ఇంటెలిజెన్స్ చేశారు. సో హెడ్ క్వార్టర్ ఐజీ ఇంటెలిజెన్స్ చేసి తర్వాత కర్ణాటక కేరళ సెక్టర్కి వేశారన్నమాట బెంగళూరులో. సో 1.5 years ఐ వాజ్ ఇన్ బెంగళూరు. ఓకే. అక్కడ కర్ణాటక కేరళ సెక్టర్కి ఇన్ఛార్జ్ అనమాట. మళ్ళీ లాస్ట్ April 25 April ఇక్కడ వచ్చాను. సార్ కేరళ విడిచిపెట్టారు, ఒకసారి మళ్ళీ కేరళకి వెళ్దామండి. కేరళలో మంచి ఏరియాలు ఉంటాయి,
మంచి బ్యూటిఫుల్ ఏరియా లొకేషన్స్ ఉంటాయి. మొత్తం కేరళ మొత్తం మీద మీకు బాగా నచ్చిన ప్లేస్ చెప్పండి టూరిజం. కేరళలో అదేనండి, అంటే కేరళలో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎంటైర్ స్టేట్ ఈస్ సో బ్యూటిఫుల్. అక్కడ ఈచ్ డిస్ట్రిక్ట్ కంపీట్స్ విత్ అనదర్ డిస్ట్రిక్ట్ ఫర్ టూరిజం అనమాట. అంత కాంపిటీషన్ ఉంటుంది అనమాట. అంటే పొటెన్షియల్ ఎంత ఉందంటే బ్యూటిఫుల్ లొకేషన్ వల్ల కొన్ని ఏరియాస్ బాగా డెవలప్డ్ అయిపోయాయి బికాస్ ఆఫ్ యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మనం కొచ్చిన్ అన్నా కానీ, ఆలపి అన్నా కానీ, లేకపోతే ఇడిక్కి అన్నా కానీ డిస్ట్రిక్ట్స్ చాలా డెవలప్ అయ్యాయి బికాస్ ఆఫ్ కనెక్టివిటీ, ఫ్లైట్ కనెక్టివిటీ అంత ఉంటాయి అన్నమాట. బట్ దెర్ ఆర్ లెసర్ నోన్ ప్లేసెస్ ఇన్ నార్త్ కేరళ. కాసర్గోడ్, కన్నూరులో కూడా బ్యూటిఫుల్ బీచెస్ అనమాట. వర్జిన్ ఐలాండ్స్ లాగా ఉంటాయి. అండ్ ఎంత బాగుంటుందంటే అక్కడ మనకి దీన్ని కూడా మనం డెవలప్ చేస్తే బాగుంటుంది అనిపించేది అనమాట. నాకు అప్పుడు అనిపించేవి. ఇప్పుడు రీసెంట్ గా ఇదే సేమ్ బేకల్ కాసర్గోడ్ బెల్ట్ లో 5-star హోటల్స్ అని వచ్చి డెవలప్ అవుతున్నాయి అనమాట. సో అట్లా దెర్ ఇస్ ఇమ్మెన్స్ పొటెన్షియల్ అండి. విక్రమ్ గారు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి? ఎక్కువ నేను మై లాంగెస్ట్ పీరియడ్ ఆఫ్ వర్కింగ్ వాజ్ ఇన్ కొచ్చిన్. సో ఐ హ్యావ్ సాఫ్ట్ కార్నర్ ఫర్ కొచ్చిన్ బికాస్ కొచ్చిన్లో ట్రాఫిక్ ఎక్కువ కదండి. ఉన్నాయండి, ప్రాబ్లమ్స్ అని ఉంటాయి. బట్ అంటే మనకి అలవాటైపోతుంది రకరకాలుగా. మీ డీసీపీ ఆఫీస్ ముందు ఒక బీచ్ ఉంటది, అది బాగుంటది. ఆఫీస్ నుంచి బీచ్ కనిపిస్తూ ఉంటుంది, పైకి బీచ్ కనిపిస్తుంది. మీ సీట్ ఎదురుగా బీచ్ ఉంటది. రైట్, బీచ్ కదా, అంటే బ్యాక్ వాటర్స్, బ్యాక్ వాటర్. కానీ మీరు చెప్తున్న కాసర్గడ్ అనేది ఎక్స్ట్రీమ్ గా ఉంటది కదా. ఏంటంటే కాసర్గడ్ ఏరియా, కాసర్గోడ్ ఏరియా అదే అన్నట్టు అది చాలా మందికి బికాస్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్, డెవలప్మెంట్ లేదు కాబట్టి వేరే. అండ్ కనెక్టివిటీ వాజ్ అ ప్రాబ్లమ్. అక్కడ ఎయిర్పోర్ట్ లేదు. సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వాజ్ మ్యాంగ్లూర్ దగ్గర రావాలా. సో లేదంటే ఇక్కడ కన్నూరు, కోజిగడ్ దిగి వెళ్ళాలి. ఇప్పుడు కన్నూరు ఎయిర్పోర్ట్ వచ్చింది. ఓకే, ఇప్పుడు కన్నూరు వచ్చింది కాబట్టి ఆ ఏరియాకి బాగా డెవలప్మెంట్ వస్తుంది అన్నమాట మెల్లిగా. అండ్ సో దట్స్ ఆల్సో దాని మంచి పొటెన్షియల్ ఉంది రావడానికి. కానీ అక్కడ సాంప్రదాయాలు అన్నిటి కూడా మీరు బాగా రెస్పెక్ట్ అవుతారా? చాలా అండి. ఇన్ఫ్యాక్ట్ కేరళ హస్ చేంజ్ మీ యాజ్ అ పర్సన్. అంటే ఇట్ మేడ్ మీ మోర్ రిలీజియస్ అండ్ స్పిరిచువల్. ఓనం బాగా ఇష్టం మీకు? ఓనం ఇస్ అ ఫెస్టివల్, సోషల్ ఫెస్టివల్. కానీ నాకు అంటే అక్కడ వాళ్ళ సిన్సియరిటీ ఇన్ టెంపుల్స్లో, వర్షిప్లో విధానాలు కానీ, రిలీజన్ ఏది ఫాలో అయినా కూడా సిన్సియర్గా ఫాలో అవుతారు అది. సో దాట్ ఇస్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ అనమాట. అంటే దే డోంట్ ఫార్మాలిటీ లాగా కాకుండా. సో దానివల్ల బాగా ఇట్ హస్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అలాట్. కేరళ ఫుడ్ ఇది ఇష్టం అండి? కేరళ ఫుడ్ మాకు చాలా అంటే టిఫిన్స్ ఇదండి ఎక్కువ. ఈ అప్పం, పుట్టు అంటారు. పుట్టు ఇవన్నీ. పుట్టు విత్ నాన్ వెజ్, వెజ్ ఇష్టం? వెజ్ ఎక్కువ. ఇప్పటికీ హైదరాబాద్ కూడా మేము చేసుకుంటుంటాం అవి. ఓకే సార్, మన సిఆర్పికి వద్దాం. ఇక్కడ వచ్చి April 25th నుంచి మీకు గవర్నమెంట్ టాస్క్ ఇచ్చింది కాబట్టి మీ టాస్క్ వెళ్ళేసరికి అప్పటికి ఒక ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక సివిలియన్ వెళ్ళడం, ఆ బ్లాస్ట్ అవడం, చనిపోవడం జరిగింది. అక్కడ చుట్టుపక్కల అంతా కూడా వాళ్ళు ల్యాండ్ మైనస్ పెట్టి కూర్చున్నారు కొండ మీద. ఆ కొండకు వెళ్ళడానికే ముందు రోడ్ లేదు, వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళడానికి. ఆ టాస్క్ ఎలా మీరు ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ దాటుకుంటూ అప్పర్ హ్యాండ్ తీసుకొచ్చారండి? ఆ ఆపరేషన్ వాజ్ వెరీ వెల్ ప్లాన్డ్ అండ్ కోఆర్డినేట్ ఆపరేషన్ అండి. ఇన్ఫ్యాక్ట్ మా డీజీ గారు, జీపీ సింగ్ గారు పర్సనల్గా రాయ్పూర్లో కూర్చొని హీ వాజ్ మానిటరింగ్ అనమాట డైలీ బేసిస్. సో వీఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ అండ్ కనెక్టెడ్గా ఉండే. సో చాలా జాగ్రత్తగా అన్ని సైడ్ల నుంచి మా ట్రూప్స్ పైకి ఎక్కాయి అనమాట. సార్ మీరు మొన్న రోడ్ ఓపెన్ చేశారు, దాన్ని ఏం ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి? అక్కడ కర్రగుట్ల వరకు వెళ్ళాలని, లేదు ముందుకు వెళ్ళాలని? అదే. సో ఇప్పుడు ఏంటంటే కర్రగుట్టల మీద ఓకే, ఆ పెద్ద ఆపరేషన్ చేసినప్పుడు అందరూ వెళ్ళిపోయారు, మా వయసు క్లీన్ అయింది. మళ్ళీ రాకుండా ఉండడానికి మా బేస్ పెడితే కానీ అక్కడ వాళ్ళకి ఆ డిటరెన్స్ ఉండదు అనుకున్నాం అనమాట. ఏం మూవ్మెంట్ ఉందంటారండి అక్కడ? ఇటీవల కంటిన్యూగా కోమింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్ జరుగుతున్నాయి కాబట్టి. అంటే మూవ్మెంట్ అనేది ఇప్పుడు ఎవరన్నా వచ్చిపోవచ్చు కదండి. ఎంత పెద్ద హ్యూజ్ 300 square kilometer ఏరియా, ఫారెస్ట్ ఏరియా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. సో ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు, పోవచ్చు, చేయవచ్చు. బట్ లార్జ్ స్కేల్లో, లాంగ్ టర్మ్లో అయితే వాళ్ళు ఇంకా దే కెన్ నాట్ ప్లాన్ దేర్. బికాస్ పైన 1+1 రావచ్చు తప్ప వాళ్ళు స్మాల్ గ్రూప్స్ వాళ్ళు వచ్చిపోవచ్చు. బట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది మేము పైన కూర్చుంటే. యా, అక్కడ ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వాళ్ళని సిఆర్పిఎఫ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుందా? అంత కంబైన్డ్ కదా. నేషనల్ లెవెల్లో సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మానిటర్ చేస్తున్నారు. సార్ కర్రగుట్టల మీద మీ అప్పర్ హ్యాండ్ ఉన్నా ఇప్పుడు కోమింగ్ కంటిన్యూ అవుతుంటుంది అంటారా? అంతే కదండి, కంటిన్యూస్ ఎఫర్ట్. సార్ సిఆర్పిఎఫ్ అనేది కేవలం ఆపరేషన్స్ కైనా, లేదు అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం, ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవడం,
కొన్ని గ్రామాలు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో కూడా మోటివేషన్ చేయడం కూడా చేస్తుంటారు. కోఆర్డినేటెడ్ ఎఫర్ట్. మాకు కూడా సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్ అని ఉంటుందన్నమాట. సో దాంట్లో మేము కూడా మాకు వచ్చి కొన్ని ఫండ్స్ వస్తుంటాయి. ఆ ఫండ్స్ వాడుకొని ఇప్పుడు మొన్నే ఈ క్యాంప్ ఓపెన్ చేసినప్పుడు పామనూరులో అందరికి అక్కడ బికాజ్ నైట్స్ కొంచెం బాగా కోల్డ్ ఉంటుందని చెప్పి అందరికి బ్లాంకెట్స్ పంచిపెట్టాము. ఓకే, గుడ్. తర్వాత దేవర్ 2 ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటాయి అనమాట. వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్, ఫుడ్ ఐటమ్స్ అవి గిఫ్ట్స్కి ఇచ్చాము. పిల్లలకి కొన్ని కావాల్సిన కొన్ని వాళ్ళకి వేరే సపరేట్ గిఫ్ట్స్ ఇచ్చాము. వాళ్ళకి వాటర్ సప్లై లేదు పామనూరులో. వాళ్ళు ఎక్కడో ఒక స్ట్రీమ్కి వెళ్ళి ఒక 100 మీటర్ల దూరం ఎక్కడో వెళ్ళి స్ట్రీమ్ నీళ్ళు పట్టుకొని వచ్చేవారు అనమాట. సో మేము అక్కడ బోర్ వేసాం కాబట్టి ఆ బోర్ నుంచి వచ్చే వాటర్ నుంచి వాళ్ళకి ఒక ట్యాప్ ఇచ్చాం అనమాట. అంటే సిఆర్పిఎఫ్ అంటే కేవలం వారే కాదు, సివిక్ ప్రోగ్రామ్ కూడా చేస్తుంటారు. అంతే కదండి. వీఆర్ అంటే యూ హ్యావ్ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ అల్టిమేట్లీ. వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్. RAF అని ఉంటుంది ఒకటి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ హైదరాబాద్లో. అది వాళ్ళు వేరే బ్లూ యూనిఫామ్ వేసుకుంటారు. మీరు ఇక్కడ చార్మినార్ దగ్గర చూసింటారు, రీసెంట్గా కూడా డిప్లాయ్మెంట్ అది అయింది. సో వాళ్ళు కూడా దే ఇన్స్టిల్ అ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. RAF వచ్చిందంటే ఎస్ ఇట్స్ అ న్యూట్రల్ ఫోర్స్, ఇట్స్ అన్ ఎఫిషియంట్ ఫోర్స్, ప్రొఫెషనల్ ఫోర్స్ అని కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట జనాలకి. సో ది యూనిఫామ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఆపరేషన్. యూనిఫామ్ ఇస్ టు డెవలప్ అ సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద పబ్లిక్ దట్ ఇంకా వీళ్ళు చూసుకుంటారు అంతా, మనం వాళ్ళ మీద డిపెండ్ అవ్వచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ చేయాలన్నమాట. సో యూ హ్యావ్ టు విన్ ద హార్ట్స్. మిమ్మల్ని చూడగానే భయపడకూడదు, సంతోషపడాలి. భయం ఒకటే కాదు, రెస్పెక్ట్ ఉండాలి. రెస్పెక్ట్ రావాలండి. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? చాలా మంది ఆస్పిరెంట్స్ ఉంటారు, మీలాంటి ఇంటర్వ్యూ చూసాక రావాలనుకుంటారు. కానీ వచ్చే వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే పవర్ వస్తుంది, డబ్బులు వస్తాయి అనుకుంటారు. అవన్నీ వాస్తవా? లేదు, ఇక్కడికి వచ్చాక పబ్లిక్ సర్వీస్ చేయడానికి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్? అంటే చూడండి, ఒక కత్తి మన చేతిలో ఉంటే అది మనం ఐదర్ ఒక సర్జరీ కోసం చేయొచ్చు, వంటకైనా వాడి మనం వంట వండుకోవచ్చు, లేదంటే హత్యన చేయొచ్చు. అలాగే ఇది కూడా, ఈ పొజిషన్ కానీ లైఫ్లో ఏదైనా కూడా మనకి మన చేతిలో వస్తే అది మనకు వచ్చిన పూర్వ కర్మల వల్ల మనకి మంచి జరిగింది అనుకోవాలా. ఈ స్థాయిలో ఉన్నాం మనము, ఇంత మనకి మంచి బెనిఫిట్స్ వచ్చాయని. ఇప్పుడు ఈ స్టేజ్లో మీరు దీన్ని వాడుకొని తప్పులు చేస్తారో 10 మందికి హెల్ప్ చేస్తారో అది మీ చేతిలో ఉంది. అండ్ బికాజ్ నేను సిబిఐలో కూడా పనిచేశాను, అంతా చేశాను కదా. సో తప్పు దారులు బట్టి తప్పు ఇంటెన్షన్తో వచ్చిన వాళ్ళు అయితే ఎవరే కానీ దే డి నాట్ సర్వైవ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ దే డి నాట్ హ్యావ్ అ గుడ్ టెన్యూర్. సో యంగ్ ఆఫీసర్స్ కానీ ఎవరే కానీ వచ్చిన వాళ్ళకి దే షుడ్ ట్రై టు బీ ఫేర్ అండ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ. ఇప్పుడు సొసైటీలో ఎన్నో మనకి డబ్బులు చేసుకోవాలంటే ఎన్నో వేరే అవెన్యూస్ ఉన్నాయి మనకి. ఈ ఆపర్చునిటీ స్పెషాలిటీ ఏంటంటే మనకి వీ కెన్ సర్వ్ ద పీపుల్, వీ కెన్ డూ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నాతో పాటు ఐఐటి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు దే ఆర్ ఆల్ మిలియనర్స్ అక్కడ. బట్ వాళ్ళు కూడా లోపల ఎప్పుడో ఒక ఎంప్టీనెస్ అనిపిస్తుంటుంది వాళ్ళకి, అంటే మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు గివ్ బ్యాక్ ఇట్లా అని. అదే మాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడే ఉండి మేము సర్వీస్ చేసి జనాలకు వీఆర్ ఏబుల్ టు మేక్ అ డిఫరెన్స్ టు ద లైఫ్స్. అండ్ నేను ఎక్కడ పోయినా కూడా ఐ యూస్ టు సీ దట్ నా టెక్నాలజీ వాడి నేను హౌ ఐ కెన్ ఇంప్రూవ్ పోలీసింగ్ అని చూసాను అనమాట. లైక్ కేరళలో కూడా ADG సైబర్ ఆపరేషన్స్ ఉండేవాడిని. ఆపరేషన్స్లో సైబర్ ఆపరేషన్స్లో అప్పుడు ఇప్పుడు ఇక్కడ సైబర్ బ్యూరో ఎట్లుందో అక్కడ సైబర్ ఆపరేషన్స్కి నేను హెడ్ అనమాట, అడిషనల్ DGగా. సో మొత్తం రివ్యాంప్ చేసి అక్కడ సిస్టము పబ్లిక్కి త్వరగా డబ్బులు రిటర్న్ వచ్చేట్టు సైబర్ క్రైమ్స్లో అన్ని కూడా చేశాను అనమాట. సో ఈ సాటిస్ఫాక్షన్ మనకు ఉంటాయి, మిగతా జాబ్స్ జరిగినట్టు. సార్, సైబర్ క్రైమ్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ సార్, పబ్లిక్ ఇన్నోసెన్స్ వల్ల అవుతుందంటారా, పబ్లిక్లో గ్రీడ్ వల్ల జరుగుతుందంటారా సైబర్ క్రైమ్ వల్ల? అన్నీ అండి. అంటే ఇట్స్ లైక్ సేయింగ్, ఇప్పుడు ట్రాఫిక్ యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది, మన నెగ్లిజెన్సా, ఎదుటోడు తాగున్నాడా అని అడిగినట్టు అనమాట. రెండు ఉంటాయి. సో మనము కేర్ఫుల్ ఉండాలా, ఎదుటాడు కూడా వాడు హీ కెన్ బి వెరీ మిస్చివస్ మనతో. కానీ ఎక్కువ అత్యాస వల్ల జరుగుతున్నాయి అంటారండి. అంటే అత్యాస వల్ల జరిగినవి మనకి లైమ్ లైట్లో వస్తాయి, కానీ ఎన్నో క్రైమ్స్ జరుగుతాయి డైలీ. అండ్ అవి మనకి తెలియకుండా పాపం చిన్న అమౌంట్స్ పోతాయి అనమాట. పెద్ద అమౌంట్ అయ్యి పెద్ద స్కామ్ అయితేనే మనకి పేపర్లో తెలుస్తుంది. కానీ మామూలుగా అయితే రోజు ఎంతోమంది విక్టిమ్స్ ఉంటారు అనమాట. అదంతా వాళ్ళ ఇగ్నరెన్స్, చాలా మందికి ఇగ్నరెన్స్. బికాజ్ ఇప్పుడు అంతా మన డిపెండెన్స్ అంతా మొబైల్ మీద అయిపోయింది కాబట్టి, చిన్నదానికి మనము మొబైల్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి, అండ్ దట్స్ ఆల్ డిజిటల్.
సో ది అఫెండర్ ఇస్ ఆల్సో వెరీ క్లెవర్ అనమాట. వాడు ఇవాల్వ్ అవుతా ఉన్నాడు కంటిన్యూస్గా. సో మనల్ని మన ట్రెండ్స్, మన వీక్నెసెస్ చూసుకుంటూ దిల్ కీప్ ట్రాకింగ్ అనమాట. సో మన సేఫ్టీ అనే విషయం ఎప్పుడే కానీ మనము నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే సార్, ఇంకా లాస్ట్ క్వశ్చన్. మీరు 3 ఏజెన్సీలు పనిచేస్తారు. ఒకటి స్టేట్ పోలీస్, సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, సిబిఐ ఒకటి, 4. ఇప్పుడు వస్తున్న ఆస్పిరెంట్స్ ఈ 4 దేనికి వెళ్ళమంటారు? ఐపీఎస్లోకి వస్తే వాళ్ళు కావాల్సిన వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఐపీఎస్ ఇస్ అ బేస్ క్యాడర్, దట్ ఈస్ ద బెస్ట్. పోలీసింగ్లో మ్యాక్సిమం ఆపర్చునిటీస్కి అవెన్యూస్ ఇస్తుంది. దాంట్లో వచ్చిన తర్వాత వెదర్ యూ వాంట్ బీ ఇన్ ద స్టేట్ అండ్ హ్యాండ్లింగ్ ద స్టేట్లో వచ్చిన రెస్పాన్సిబిలిటీస్, ఆర్ వెదర్ యూ వాంట్ స్పెషలైజ్. కొంతమంది ఇఫ్ దే వాంట్ స్పెషలైజ్ ఇన్ ఇంటెలిజెన్స్, దే కెన్ గో టు ఇంటెలిజెన్స్ బ్యూరో. somebody who wants to specialize in investigation, వాళ్ళు సిబిఐకో ఎన్ఐఏకో వెళ్తుంటారు. దోస్ హు వాంట్ టు ఈ ఆపరేషన్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిఆర్పిఎఫ్, వేరే వేరే పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయి అనమాట, దానికి వెళ్తుంటారు. సో ఆప్షన్స్ చాలా వాస్ట్ ఉంటాయి మనకి. కానీ సివిల్స్ పాస్ అయిన వాళ్ళు మాత్రం ఐపీఎస్, స్టేట్ పోలీస్లోకి వచ్చిన వాళ్ళు, ఎస్ఐ వచ్చిన వాళ్ళు సేమ్. అంటే వాళ్ళు కూడా స్టేట్ పోలీస్ వచ్చిన వాళ్ళు కూడా దే ఆల్సో హ్యావ్. ఇప్పుడు పోలీసింగ్ ఎంత ఇదైపోయిందంటే, వాస్ట్ అయిపోయిందంటే సబ్జెక్ట్, స్పెషలైజేషన్ చేయాలి. అన్లెస్ యూ స్పెషలైజ్ ఇన్ సంథింగ్, మనకి ఇన్ కోర్స్ ఆఫ్ టైం మన రెలివెన్స్ అనేది ఉండదు అనమాట విత్ ఇన్ డిపార్ట్మెంట్. సో సపోజ్ ఇప్పుడు ఐ నో సమ్ పీపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంటీ నక్సల్ దీంట్లోనే హూ హ్యావ్ డెవలప్డ్ అండ్ నాక్ ఫర్ ఇంటెలిజెన్స్ కలెక్షన్. సో వాళ్ళు ఈవెన్ నౌ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో దే ఆర్ వెరీ ప్రెషస్ టు ద డిపార్ట్మెంట్. అలాగే ఇప్పుడు సైబర్ కూడా డెవలప్ అవుతుంది బాగా. సైబర్లో బాగా ఎక్స్పర్టీస్ డెవలప్ చేసిన వాళ్ళు కూడా దే విల్ ఫర్ ఎవర్ బీ అన్ అసెట్ టు ద డిపార్ట్మెంట్. సో నంబర్ ఆఫ్ ఇప్పుడు నార్కోటిక్స్ సపరేట్ వింగ్ డెవలప్ అవుతుంది, ఎక్స్పర్టీస్. సో దేర్ ఆర్ సో మెనీ ఆస్పెక్ట్స్ వేర్ దే కెన్ డెవలప్ ఎక్స్పర్టీస్. సో వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు చూసుకొని డెవలప్ చేసుకోవాలి ఎక్స్పర్టీస్. ఓకే, తుమ్మల విక్రమ్ గారికి పోలీసింగ్తో పాటు మరొక హాబీ ఉంది, బుక్స్ రాస్తుంటారట. మీరు రాసిన బుక్ ఏంటి ఒకసారి చూపించండి. యా, బుక్స్ రాస్తూ ఉండడం అని కాదండి, ఒకటే బుక్ అని రాశాను. అండ్ అంటే ఒకసారి చూపించండి సార్ కెమెరా. హ్యాపీనెస్ సూత్ర. సో ఇది యాక్చువల్లీ నేను కొద్దిగా అంటే స్పిరిచువల్లీ నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట. సో ముందు నుంచి ఉండింది ఇంట్రెస్ట్. సో నేను బేస్డ్ ఆన్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్, మై ఓన్ రీడింగ్స్, మై లెర్నింగ్స్ ఇన్ స్పిరిచువాలిటీ, I felt that there is a path towards a goal, and andaru cheppe dantlo, and that there are lot of similarities are there, and ee similarities ni ante which are not based on any religion. All religions point towards the same reality. The spiritual goal is the same, paths are different anamata. Be it Hinduism, Buddhism, Christianity or Islam, ఏదైనా ఏ దిశ చూసుకోండి, అల్టిమేట్ వాళ్ళు పాయింట్అవుట్ చేసేది ఒకటే. అండ్ అదేంటంటే ఎందుకు అక్కడికి దాని మీద ఫోకస్ చేయాలంటే దట్ ఈస్ ద యాక్చువల్ సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ మనకి, అన్ఎండింగ్ హ్యాపీనెస్. మన హిందూయిజం అంటే సచ్చితానందం అంటారు దాన్ని. సో ఆనందం ఈజ్ పార్ట్ ఆఫ్ దట్ గోల్ అనమాట. వెన్ యూ గో టువర్డ్స్ దట్ గోల్, ఇట్ గివ్స్ యూ ఇన్నర్ హ్యాపీనెస్. అండ్ ఆ ఇన్నర్ హ్యాపీనెస్ మనకు వస్తుంటే దెన్ వీ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఎక్స్టర్నల్ థింగ్స్ ఫర్ గివింగ్ అస్ హ్యాపీనెస్ అండ్ తప్పుదారులు పట్టాం అనమాట. సో ఈ యాంకరింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. సో నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్, నా లెర్నింగ్స్ బట్టి ఒక బుక్ రాశాను అనమాట, దట్ హౌ పీపుల్ కెన్ స్టార్ట్ ఆన్ ద పాత్ అండ్ ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. అంటే లైక్ హౌ ఇట్ ఈస్ ద ప్రెజెంట్ జనరేషన్ ఈస్ వెరీ రేషనల్. సో దే హ్యావ్ టు బి కన్విన్స్డ్ అబౌట్ థింగ్స్. సో అందుకని దిస్ ఇస్ నాట్ ఎనీ రైట్ టు పర్టికులర్ రిలీజన్, బట్ జనరల్గా నా ఎక్స్పీరియన్స్ రాశాను అనమాట ఫర్ బిగినర్స్ ఆన్ ద పాత్. ప్రజలకు సేవ చేయాలంటే ది బెస్ట్ ప్లాట్ఫామ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటున్నారు విక్రమ్ గారు. కానీ వచ్చిన తర్వాత కేవలం డబ్బుల కోసం కాకుండా డిపార్ట్మెంట్లో స్పెషలైజ్ కోసం చాలా వెళ్ళండి. అందులో రకరకాల వింగ్స్ ఉన్నాయి కాబట్టి మీ నచ్చిన వెళ్ళి అందులో స్పెషలైజ్ అయితే ఖచ్చితంగా మీకు ప్రొఫెషనల్ అవుతారు. అంతేకాకుండా మీ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది అంటూ చెప్తున్నారు. ఇది ఈ వారం విక్రమ్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, జై హింద్ సార్. థ్యాంక్స్ అండి. I dreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. I dreams
ఫౌండర్ అండ్ సిఇఓ చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో, మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినాయి. గౌతమ్ సవాంగ్ గారు I congratulate him for doing so well, and I congratulate him his boss also. so well.